అంటే వాదనలో వీళ్ళ దగ్గర పస ఉంటుంది, నో డౌట్. దీని ఇప్పుడు మన టీచర్ గారు ఒకే క్లాసులో ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాస్లో ఒక అమ్మాయి ఫస్ట్లో అప్పుడేది అల్లూరి సీతారామరాజు నాన్ డీటెయిల్ ఉండేది మాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో, తెలుగులో ఉండేది అనమాట. మాస్టర్ అది చెప్పేది ఏముంటుంది, చదివిచ్చి అందరూ వినేటట్టు పెట్టేవాళ్ళు క్లాసులో. ఒక అమ్మాయి తనే చదువుతూ ఉండేది, రోజుకి ఒక్కొక్క అధ్యాయం చెప్పుని సరిపోయేది ఒక పీరియడ్కి. ఓసారి తనకి గొంతు బాగాలేదు, అప్పుడు ఇంకెవరు చదువుతారు, ఇంకో ఇద్దరు చేత చదివిచ్చి ఫైనల్గా నా చేత చదివిచ్చారు. నేను చదవడం, నా వే ఆఫ్ ప్రజెంటేషను బాగుందని చెప్పేసి ఇక అప్పటి నుంచి నన్నే చదివిస్తాం బిగిన్ చేశారు. అమ్మాయి గొంతు సెట్ అయ్యాక నేను చదువుతాడని, లేదు అతనే చదువుతాడని అమ్మాయి ఇదే మాస్టర్ అన్నారు. అంటే అట్టట్లాగా నేను మొదటి నుంచి వస్తున్నానంటే ఇది అమ్మ అక్క ఏంటి, అబ్బాయిది నీకంటే ప్రొనౌన్సియేషన్ బాగుంది, సిస్టమేటిక్గా చదువుతున్నాడు అతని కానీ అన్నారు. ఇక్కడ నా మీద ఇంప్రెషన్ వచ్చింది, అక్కడ ఇంప్రెషన్ పోయింది. అంతకుముందు అమ్మాయి మీద ఇంప్రెషన్ ఉంది, మా మీద ఎవరి మీద ఇంప్రెషన్ లేదు. మాస్టర్ గారి యొక్క ఆలోచనే జడ్జిమెంట్ కదా అక్కడ. కోర్టులో అంతే కదా, లాయర్ గారు వాదించేది 100 ఇద్దరు ఓటంకిస్తారు పాత జడ్జిమెంట్. ఎవరంటే మనకు బాగా చనువుగా ఉండేటటువంటి లాయరు, ఈయన చూడగానే మనకు ఒక రెస్పెక్ట్